name me Monica. Welcome to the lesson number 12. Topic is fruits. So, regarding our topic today, most useful and important fruit names ni నేను పిక్ చేశాను. ఇక్కడ నేను 5 రాశాను, ఇంకా ఉన్నాయి. So, I'll write them. Watch the video till the end. And before starting our today's video, I would like to say one thing. అదేంటంటే వీడియో ఎందాక చూసారనుకోండి, నేను ప్రీవియస్ వీడియోలో లెసన్ నెంబర్ 11లో కొన్ని టాస్క్లు ఇచ్చాను కదా, వాటిని ఈ వీడియో ఎండ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆల్సో ఈ వీడియోకి రిలేటెడ్ కొన్ని టాస్క్లు కూడా నేను మీకు లాస్ట్లో చెప్తాను. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు రివైజ్ అండ్ రీకలెక్ట్. మళ్ళీ కన్నడ త్వరగా నేర్చుకోవాలని అంటారు, బట్ ప్రాక్టీస్ చేయకపోతే ఏమీ యూజ్ ఉండదు. అండర్స్టూడ్? సో వాచ్ ద వీడియో టిల్ ది ఎండ్ ఫర్ ద టాస్క్స్. సో వీడియో ఎందాక ఎందుకు చూడమంటున్నానంటే అనదర్ రీజన్ కూడా ఉంది. బికాజ్ నేను పిక్ చేసిన ఫ్రూట్ నేమ్స్తో పాటు ఇవే కాకుండా మీరు దీనికి రిలేటబుల్ వర్డ్స్ కూడా కొన్ని పిక్ చేసి మీకు నేర్పించబోతున్నాను. సో దట్స్ వై వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్. అండ్ బిఫోర్ స్టార్టింగ్ దిస్ వీడియో, ఇలాంటి ఇంకా మంచి వీడియోస్ చూడాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే వీడియో మీ దగ్గర వరకు వచ్చేస్తుంది. ఓకే, మరి సుత్తి లేకుండా ఇంకా స్టార్ట్ చేసేద్దాం. సో మనం ఫ్రూట్స్ నేమ్స్ ఈ వీడియోలో నేర్చుకునే ముందు మీకు దానికంటే ముందు చిన్న ఇంట్రో ఇవ్వాలి. సో అది అర్థమైతే ఆబ్వియస్లీ ఫ్రూట్ నేమ్స్ నేను ట్రాన్స్లేట్ చేస్తాను. సో ఇల్ బీ ఈజీలీ అండర్స్టాండింగ్. సో ఆ ఇంట్రో ఏంటంటే, కమ్ హియర్. రా ఫ్రూట్ ఆర్ అన్రైప్ ఫ్రూట్ తెలుగులో ఏమంటాం మనం? పచ్చికాయ ఆర్ పచ్చికాయి అంటాం. దీన్ని కన్నడలో ఏమంటామంటే హసికాయి. ఓకేనా? సో కన్నడకి తెలుగుకి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని లెసన్ నెంబర్ 11లో కన్నడ ఇంత ఈజీనా అని చెప్పి నేను వీడియో చేశాను. చూడకపోతే చూసేయండి, ఐ కార్డ్స్ అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. డూ వాచ్ ఇట్. ఓకే, కమింగ్ టు అవర్ టాపిక్. తెలుగులో మనం కాయ ఆర్ కాయి అంటాం కదా, కన్నడలో ఏమంటాం? కాయి అంటాం. ఇట్స్ లైక్ వెరీ సిమిలర్ అండ్ ఎగ్జాక్ట్ వర్డ్ అనమాట. సో ఇలాంటి వర్డ్స్ని నేను డైలీ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తున్నాను. తెలుగు, కన్నడ, ఇంగ్లీష్ అని చెప్పి వర్డ్ ఆఫ్ ద డే అని చెప్పి. ఇన్స్టా ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి, సో దట్ మీరు చాలా వర్డ్స్ నేర్చుకోవచ్చు. ఇప్పటికీ నేను 100 పైన వర్డ్స్ అప్లోడ్ చేశాను ఇన్స్టాగ్రామ్లో. ఓకే, కమ్ టు ద మెయిన్ టాపిక్. అయిపోయింది కదా, ఇన్స్టాలో చూసేయండి. ఇక్కడ మీకు ఒక సిమిలర్ వర్డ్ చెప్తాను కన్నడలో. యాక్చువల్గా కాయి కదా, దీనికి సిమిలర్గా ఉండే ఇంకొక వర్డ్ ఏంటంటే కన్నడలో కై. కై అంటే కన్నడలో కై అనేది కన్నడ వర్డ్ అనమాట. తెలుగులో ఏమంటామంటే దీన్ని చెయ్యి అంటాం, ఇంగ్లీష్లో హ్యాండ్. సో హ్యాండ్ని కన్నడలో ఏమంటాం? కై. ఇక్కడ ఎందుకు చెప్పానంటే కొంచెం సిమిలర్గా ఉంది కదా కాయికి, అందుకని ఇక్కడ ఇంకో వర్డ్ కూడా మీరు పిక్ చేసుకోవచ్చు. ఎస్, ఇక్కడ మనం ఇంకొక వర్డ్ కూడా నేర్చేసుకున్నాం. దాట్స్ అ బోనస్ వన్. యా, ఇంకో విషయం ఏంటంటే, బిఫోర్ ట్రాన్స్లేటింగ్ దోస్ ఫ్రూట్ నేమ్స్ ఫ్రమ్ ఇంగ్లీష్, తెలుగు టు కన్నడ, ఐ వాంట్ టు సే వన్ థింగ్. మీరు ఒక విషయంలో కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ బేసికలీ మనం తెలుగులో ఏమంటామో ఫ్రూట్స్ని నేను ఇక్కడ రాశాను. ఫర్ ఎగ్జాంపుల్ అరటిపండు ఏమంటాం? అరటిపండు అంటాం. సీతాఫలక్కాయ అంటాం. సీతాఫల పండు అని మోస్ట్లీ అనం కదా, మేము కొంతమంది అంటారేమో, బట్ మోస్ట్లీ సీతాఫలక్కాయ అంటాం. ఇక్కడేమో పండు వచ్చింది, ఇక్కడ కాయ వచ్చింది. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. నేను కన్నడలో అందుకనే అన్నిటికీ రాయలేదు. ఒకవేళ మీరు పండు అనేది యూజ్ చేయాలనుకుంటే హన్ను యాడ్ చేసుకోండి సఫిక్స్లో, అండ్ కాయ అనేది యాడ్ చేసుకోవాలంటే కాయి అనేది యాడ్ చేసుకోండి. ఓకేనా? సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ ఫర్ దాట్. మళ్ళీ ఇప్పుడు కాయ పండు డిఫరెన్స్ తెలియాలంటే మీకు మళ్ళీ నేను సైన్స్లోకి వెళ్ళాలి. Here we are learning about Kannada kada, so I'll stick to the topic. So in the today's topic, I'll translate the fruit names from English to Telugu to Kannada. Okay, మన ఫ్రూట్ నేమ్స్ ట్రాన్స్లేట్ చేసే ముందు అసలు ఫ్రూట్ అంటే కన్నడలో ఏమంటాం అనేది చూద్దాం. ఫ్రూట్ అంటే తెలుగులో పండు, కన్నడలో హన్ను అనా పలకాలి. ఇక్కడ మీకు నేను చాలా ప్రొనౌన్సియేషన్ టెక్నిక్స్లో ప్రీవియస్ వీడియోస్ చెప్పాను లెసన్ నెంబర్ 11లో. ప్రొనౌన్సియేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కన్నడలో హన్ను గళు అంటారు వాళ్ళు, హన్ను గలు అనరు, హన్ను గళు. ఓకేనా? ఇక్కడ హన్ను కదా, హన్ను. అండ్ ప్లూరల్లో ఫ్రూట్స్ అంటే తెలుగులో వచ్చేసి పండ్లు, కన్నడలో హన్ను గళు. ఇక్కడ అనా పలకాలి, ఇక్కడ అలా పలకాలి. సారీ, ఇక్కడ గుళ్ళు అని రాసింది, మళ్ళీ ఐఎమ్ సారీ. యా, ప్రొనౌన్సియేషన్ చూడండి. ఇక్కడ హన్ను గళు నా అనా పలకాలి. ఇక్కడ తెలుగులాగా మనం మిస్ చేయకూడదు కన్నడలో. తెలుగులో మనం నార్మల్గా పలికేస్తాం కదా, గుణం అంటే గుణం. ఇక్కడ కన్నడలో ఎలా పలుకుతారంటే గుణం అంటే గుణం అనా పలుకుతారు అక్కడ. ఓకేనా? సో ఇక్కడ హన్ను గళు. అండర్స్టూడ్? ప్లూరల్ ఎప్పుడు వచ్చినా సరే మీరు గళు యాడ్ చేయడం మర్చిపోకండి. ఇక్కడ హన్నుకి గళు యాడ్ చేస్తే దట్స్ ద ప్లూరల్, అంతే ఇంకా. సో యా, వీడియో ట్రాన్స్లేషన్ స్టార్ట్ చేసే ముందు మీకు ఒకటి చెప్పాను కదా, ఎక్కువగా ఆలోచించకండి. ఇక్కడ కాయ పండు మళ్ళీ ఒక్కొక్కటి రాసి ఉంటాను. ఇక్కడ ఒక దాని దగ్గర ఏమో బత్తాయి పండు అని రాశాను, ఇక్కడేమో అనాసకాయ అని రాశాను. సో మనం ఎక్కువగా యూజ్ చేసే ఫ్రూట్ నేమ్స్ నేను ఇక్కడ రాశాను. సో కన్నడలో మీరు రాసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను అనానస్ అని వదిలేసాను కదా, మీరు పండు యాడ్ చేయాలనుకుంటే అనానస్ హన్ను అనండి. ఒకవేళ కాయ అని యాడ్ చేయాలంటే అనానస్ కాయి.
ఐఎమ్ జస్ట్ రీట్రేడింగ్ అగైన్. హోప్ యూ అండర్స్టూడ్. ఐఎమ్ స్ట్రెస్సింగ్ ఆన్ ఇట్. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఇక్కడ కాయ రాసింది ఇక్కడ ఏం రాయలేదు అని అనుకోవద్దు. నేను ముందే క్లారిటీ ఇచ్చేసాను మీకు. వాట్ ఎవర్ యూ వాంట్ టు యాడ్ ఇన్ ద సఫిక్స్, ఎయిదర్ ఇట్ ఈస్ కాయ ఆర్ పండు, దట్స్ అప్ టు యూ. మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు కన్నడలో. లెట్స్ ట్రాన్స్లేట్. ఫస్ట్ వన్ వచ్చేసి ఏ ఫర్ యాపిల్. యాపిల్ ఏమంటాం తెలుగులో? సీమ రేగి పండు ఆర్ యాపిల్ పండు. దీనే కన్నడలో ఏమంటామంటే సేబు హన్ను. సేబు హన్ను. పండు అంటే ఏంటి ఇక్కడ? హన్ను. ఆల్ రైట్. సెకండ్ వన్ బీ ఫర్ బనానా. సో బనానా మనం తెలుగులో ఏమంటాం? అరటి పండు. కన్నడలో ఏమంటామంటే బాళే హన్ను. ఇక్కడ కూడా అలా పలకాలి, గుర్తుపెట్టుకోండి. ప్రొనౌన్సియేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. బాళే హన్ను. అర్థమైందా? తెలుగులో బాలే అంటే ఏంటి? బాలేదు, ఇట్స్ నాట్ గుడ్. కన్నడలో బాలేదు అంటే ఏంటంటే చెనాగిల్ల. ఓకేనా? ఇక్కడ ఇంకో వర్డ్ మీరు నేర్చుకున్నారు. నైస్. ఇక్కడ ఇంకొక రిలేటబుల్ వర్డ్ మీకు చెప్తాను. ఓకేనా? చూడండి ఇక్కడ బళే. బళే అంటే ఏంటంటే ఇది కన్నడ వర్డ్. బళే అంటే బ్యాంగిల్ అని అర్థం, గాజు తెలుగులో. సో బళే గడు. బళే గడు. ఇక్కడ రెండు అలాలు పలకాలి, చాలా జాగ్రత్తగా పలకాలి. బళే గడు. ఓకేనా? అంటే ఏంటంటే బ్యాంగిల్స్. మీకు ఇందాకే చెప్పాను కదా, గలు అంటే ప్లూరల్ వర్డ్ వచ్చినప్పుడల్లా గడు యాడ్ చేయాలి. సో మీరు ఇక్కడ ఇంకో రెండు వర్డ్స్ నేర్చుకున్నారు. బళే అంటే బ్యాంగిల్. ఓకేనా? బళే గలు అంటే బ్యాంగిల్స్. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి కస్టర్డ్ యాపిల్. తెలుగులో ఏమంటాం? సీతాఫలక్కాయ. కన్నడలో ఏమంటామంటే సీతాఫల. ఒకవేళ మీరు ఇక్కడ సీతాఫల పండు అని యాడ్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సీతాఫల హన్ను యాడ్ చేయండి. ఒకవేళ కాయని యాడ్ చేయాలనుకుంటే సీతాఫల కాయి. ఓకేనా? సీతాఫల కాయి. అంతే. దట్స్ ఇట్. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూద్దాం. ఫోర్త్ వన్ ఏంటంటే గ్రేప్స్. సో గ్రేప్స్లో మనకి రెండు వెరైటీస్ ఉన్నాయి కదా, ఐ మీన్ గ్రీన్ గ్రేప్స్ అండ్ బ్లాక్ గ్రేప్స్. తెలుగులో ఏమంటాం? ద్రాక్ష. పచ్చ ద్రాక్ష ఉంటుంది మనకి, నల్ల ద్రాక్ష ఉంటుంది. కన్నడలో ఏమంటామంటే ద్రాక్షని ఏమంటామంటే ద్రాక్షి. ఓకేనా? ఇక్కడ గ్రీన్ గ్రేప్స్ అంటే పచ్చ ద్రాక్షని ఏమంటామంటే హసిరు ద్రాక్షి. ఇక్కడ రాయలేదు నేను, సారీ, క్లమ్జీగా ఉంటే ప్లీజ్ అండర్స్టాండ్. ఇక్కడ ప్లేస్ కూడా లేదు. సో పచ్చ ద్రాక్ష అని ఏమంటాం? హసిరు ద్రాక్షి. నల్ల ద్రాక్ష అని కప్పు ద్రాక్షి. ఓకేనా? ఇవి కలర్స్ కూడా కదా. హసిరు అంటే గ్రీన్ కలర్, కప్పు అంటే బ్లాక్ కలర్. మళ్ళీ మీకు స్పెషల్గా నేను ఈ కలర్స్ టాపిక్ని అప్కమింగ్ డేస్లో, అప్కమింగ్ లెసన్స్లో మీకు కవర్ చేస్తాను షూర్గా. ఓకేనా? సో ఇక్కడ నేను ఒక రిలేటబుల్ వర్డ్ చెప్తాను మీకు. రిలేటబుల్ అంటే లైక్ ఆల్రెడీ మీరు నేర్చుకుని ఉంటారు. ప్రీవియస్గా నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో అప్లోడ్ చేశాను, కన్నడ బేసిక్స్ పార్ట్ 10 అనుకుంటా. ఐ డోంట్ రిమెంబర్ ద నంబర్ ఎగ్జాక్ట్లీ, బట్ దాంట్లో చెప్పాను మీకు సిమిలర్ వర్డ్స్ అని చెప్పి. కప్పు అంటే బ్లాక్ కలర్. రెగ్యులర్గా మనం కన్నడలో యూస్ చేస్తాం అన్నమాట కప్పు అని. దీన్ని బ్లాక్ని ఇంకొకలా కూడా అంటారు అనమాట, ఇంకొక వర్డ్తో. అదేంటంటే కర్రీ. ఓకేనా? కర్రీ ఆర్ కప్పు ఈజ్ ఈక్వల్స్ టు బ్లాక్. మోస్ట్లీ ఎక్కువగా వాడేది కప్పు. కప్పు. ఓకేనా? నెక్స్ట్ ఫ్రూట్ నేమ్ గోవా. గోవా అంటే జామకాయ తెలుగు. అండ్ కన్నడలో వచ్చేసి సీబే ఆర్ పెరళే. అలా పలకాలి ఇక్కడ కూడా. సో మోస్ట్లీ ఎక్కువ వర్డ్స్ అలాతో ఎండ్ అవుతాయి కన్నడలో. సో ఇట్స్ లిటిల్ డిఫికల్ట్ టు ప్రొనౌన్స్, బట్ ఆఫ్టర్ ప్రాక్టీసింగ్ మోర్ యూ విల్ గెట్ టు ప్రొనౌన్స్ ఇట్ ప్రాపర్లీ. సో ఇది ఎలా ప్రొనౌన్స్ చేయాలి? ఓకే, ఇది చూడండి ఫస్ట్. సీబే అండ్ దీన్ని పెరళే. పెరళే అలా పలకాలి. ఓకేనా? సో దీస్ ఆర్ ద 5 fruit names which I translated from English, Telugu to Kannada with pronunciation. Hope you understood. Wait. ఇంకా అవ్వలేదు, ఇంకొన్ని ఫ్రూట్ నేమ్స్ ఉన్నాయి. I'll write it down and I'll be back. సో 5 ఫ్రూట్ నేమ్స్ ట్రాన్స్లేషన్ చూసారు కదా. ఇప్పుడు రిమైనింగ్ వర్డ్స్ నేను ఇప్పుడు మీకు ట్రాన్స్లేట్ చేసి చూపిస్తాను. ఐ మీన్ ఫ్రూట్స్. సో 6th నుంచి ఇంకా 14 ఉన్నాయి. హ్యావ్ సమ్ పేషెన్స్. వీడియో లెంత్ కొంచెం ఎక్కువైనా కొంచెం చూసేయండి, బికాజ్ మీరు నేర్చుకోవాలంటే పేషెన్స్ ఉండాలి అండ్ ఆల్సో ఇంట్రెస్ట్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ ఉండి అండ్ పేషెన్స్ ఉండి మీరు ఇంకా వీడియో చూస్తున్నట్లయితే థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేసేయండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్. మ్యాంగో, మై ఫేవరెట్ ఫ్రూట్. మీ ఫేవరెట్ ఫ్రూట్ ఏంటో కామెంట్ చేయండి. మ్యాంగో, ఐ లవ్ ఇట్, యూనో. అండ్ బనానా కూడా. ఓకే, మ్యాంగోని తెలుగులో ఏమంటామంటే మామిడి పండు. కన్నడలో మావు హన్ను. ఇక్కడ కూడా అనా రాయాలి. అనా ఇస్ వెరీ రెగ్యులర్గా రాస్తాను. యా, మావు హన్ను అనా పలకాలి. ఓకేనా? నెక్స్ట్ ఫ్రూట్కి వెళ్దాం. సో 7th ఫ్రూట్ మస్క్ మిలాన్. తెలుగులో ఏమంటాం? కర్బూజా. కన్నడలో కూడా కర్బూజా. సిమిలర్ వర్డ్ అనమాట. చెప్పాను కదా, చాలా ఎగ్జాక్ట్ వర్డ్స్
సిమిలర్ వర్డ్స్ ఉంటాయి తెలుగు అండ్ కన్నడలో. ఇట్స్ సో సింపుల్ యాక్చువల్లీ, బట్ కొన్ని వర్డ్స్ మాత్రం కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి. బట్ ఐ విల్ టీచ్ యూ ఎవ్రీథింగ్ ఇన్ అప్కమింగ్ లెసన్స్. స్టే ట్యూన్ టు మై ఛానల్. అండ్ నెక్స్ట్ 8th వన్ వచ్చేసి మూసంబి. తెలుగులో ఏమంటాం? బత్తాయి ఆర్ బత్తాయి పండు ఆర్ బత్తాకాయ. బత్తాకాయ అంటాను నేనైతే. సో దీన్ని కన్నడలో ఏమంటాం అంటే మూసంబి. సేమ్. యా. అండ్ నెక్స్ట్ 9th ఆరెంజ్. తెలుగులో కమలాకాయ అంటాం. అండ్ కన్నడలో కిత్తలే. అలా పలకాలి, కిత్తలే. ఓకేనా? అండ్ కిత్తలే అంటే యాక్చువల్లీ ఆరెంజ్ కలర్ అనమాట. నేను చెప్పాను కదా మీకు ఆల్రెడీ, కలర్స్ టాపిక్ నేను అప్కమింగ్ వీడియోస్లో తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. జస్ట్ ఇప్పుడు ఈ వీడియోలో మీరు 3 కలర్స్ నేర్చుకున్నారు. అదేంటి అనేది ఆ 3 కలర్స్ని కమెంట్ చేయండి. టాస్క్ నెంబర్ 1. ఓకేనా? ఆ 3 కలర్స్ని కమెంట్ చేయండి. 3 కలర్స్ నేర్చుకున్నారు మీరు టోటల్ ఈ వీడియోలో. ఓకే? యా. నెక్స్ట్ 10th వచ్చేసి పొమగ్రనేట్. తెలుగులో ఏమంటాం? దానిమ్మకాయ ఆర్ దానిమ్మ పండు, వాట్ ఎవర్. కన్నడలో దాళింబే. అలా పలకాలి ఇక్కడ కూడా. ఓకేనా? దాళింబే. అండర్స్టూడ్? నెక్స్ట్ వన్ పపాయ. పపాయని తెలుగులో ఏమంటాం? బొప్పాయి ఆర్ బొప్పాస్కాయ అంటాం. కన్నడలో పరంగి. ఓకేనా? పరంగి అంటాం. నెక్స్ట్ వాటర్మెలన్. వాటర్మెలన్ తెలుగులో ఏమంటాం? పుచ్చకాయ. కన్నడలో కల్లంగడి. ఏమంటాం? కల్లంగడి. ఇక్కడ ఇంకొక ఫ్రూట్ని మిస్ చేస్తాను, అదేంటంటే పైనాపిల్. పైనాపిల్ తెలుగులో ఏమంటాం? అనస్కాయ. కన్నడలో ఏమంటాం? అనానస్. దాట్స్ ఇట్. సో లాస్ట్ ఫ్రూట్ బట్ నాట్ లీస్ట్ ఫ్రూట్ 14th జాక్ ఫ్రూట్. తెలుగులో పనసకాయ అంటాం. కన్నడలో హళసు ఆర్ హలసిన హన్ను అంటాం అనమాట. జాక్ ఫ్రూట్ బిర్యానీ ఈజ్ మై ఫేవరెట్ వన్ యాక్చువల్లీ. ఇవన్నీ చూస్తుంటే ఒకటి గుర్తు వస్తుంది నాకు ఇష్టమైన ఐటెం. అన్నీ చెప్పుకుంటూ పోతే ఇంకెంత వెళ్తుంది వీడియో లెంత్. సో యా, that's all. I hope you understood all the fruit names which I translated from English to Telugu to Kannada. ఈ వీడియోలో మీరు ఏం నేర్చుకున్నారు? ఫ్రూట్ నేమ్స్ ట్రాన్స్లేషన్ నేర్చుకున్నారు అండ్ దాని రిలేటబుల్ స్టఫ్ నేర్చుకున్నారు, లైక్ బళే అండ్ కర్రీ, కప్పు. యా, ఫ్యూ వర్డ్స్ విచ్ ఆర్ సిమిలర్. ఇంకేం నేర్చుకున్నారు? ప్రొనౌన్సియేషన్ నేర్చుకున్నారు. ఐ హోప్ అ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియో నుండి వచ్చింది అనుకుంటున్నాను. ఇట్స్ నాట్ ఈజీ ఫర్ మీ ఆల్సో టు కలెక్ట్ ఆల్ ద ఇన్ఫో, వ్యాలిడేట్ విత్ మై ఫ్రెండ్స్, ఎవ్రీథింగ్. సో ఎస్, మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయొచ్చు కదా, జస్ట్ అట్లా లైక్ కొట్టేస్తే సరిపోద్ది. నాకు ఇంకా బూస్టింగ్గా ఉంటుంది. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. లైక్ కొట్టండి. అండ్ తెలుగు వాళ్ళు ఎవరైతే కన్నడ నేర్చుకోవాలనుకున్నారో, కొత్తగా బెంగళూరు వెళ్ళి, ఇఫ్ దే వాంట్ టు లెర్న్ కన్నడ, డెఫినెట్లీ ఈ వీడియో అయితే షేర్ చేయండి, సో దట్ చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, ఇసుక్కోకండి. ఓకేనా? జస్ట్ టోకెన్ ఆఫ్ అప్రిషియేషన్ ఫర్ మీ, అంతే. ఇంకేం చెప్పాలనుకుంటున్నా? యా, దట్స్ ఇట్. వెయిట్ వెళ్ళిపోతున్నారు ఏంటి? మరి ప్రీవియస్ వీడియో టాస్క్లు తెలుసుకోరా? ఎస్, ప్రీవియస్ వీడియోలో కొన్ని టాస్క్లు ఇచ్చాను కదా, అవి ఆల్రెడీ కమెంట్ చేశారు. థ్యాంక్ యూ. అండ్ ప్రతి వీడియోలో టాస్క్లు ఇస్తాను. అట్లీస్ట్ ట్రై చేయండి. రాంగ్ అయినా పర్లేదు, నేను కరెక్ట్ చేస్తాను. అట్లీస్ట్ ట్రై చేయండి. ఓకేనా? whatever is there in your mind, you can comment it down and I'll try to rectify if there are any mistakes. And next video lo kuda nenu explain chestanu meeku. Try to comment guys whatever the tasks I give to you. Okay na? Previous video task lo em ichchanante, first di Telugu and Kannadalo similar ga unde words ni comment cheyamannanu. Exact words or konచెం similar ga undevi avi nenu cheptanu ippudu meeku. Trupti Telugu and Kannadalo trupti antam. Gudi Telugu and Kannadalo same. Prerana or spurti తెలుగు కన్నడలో కూడా సేమ్ అనమాట. అండ్ ఇంకొన్ని లైక్ లిటిల్ సిమిలర్ అంటే వరం. తెలుగులో వరం అంటాం కదా, కన్నడలో వర అంటే అమ్ని కట్ చేయాలి తెలుగులో, అప్పుడు మిగిలిన వర్డే కన్నడ వర్డ్ అనమాట. లైక్ వైజ్ కాలం, కాల, నగరం, నగర. ఇలాంటి ఇన్ని వర్డ్స్ ఉన్నాయి. నేను అప్కమింగ్ వీడియోస్లో కూడా నేను చెప్తాను మీకు. ఓకేనా? సెకండ్ది ఏం అడిగాను? కన్నడలో ఒక ఫ్రాక్షన్ నెంబర్ ఉంది, దాన్ని కాలు అని అంటామని చెప్పాను కదా, ఆ నెంబర్ ఏంటి అని అడిగాను. 1/4, 1/4. ఓకేనా? పావు తెలుగులో. అండ్ లాస్ట్ టాస్క్ వచ్చేసి సండేని కన్నడలో ఏమంటామని అడిగాను. కన్నడలో ఏమంటాం అంటే భానువార ఆర్ రవివార. మండే టు సాటర్డే ఇస్ వెరీ సింపుల్ కదా. సోమవారం అంటే సోమవార, మంగళవారం అంటే కన్నడలో మంగళవార. అంతా తెలుగులో రిమూవ్ చేసేస్తే వచ్చే వర్డ్సే కన్నడ వర్డ్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, సోమవారం సోమవార, మంగళవారం మంగళవార, బుధవారం బుధవార, గురువారం గురువార, శుక్రవారం శుక్రవార, శనివారం శనివారం, భానువారం. ఐ మీన్ సండే ఒకటి డిఫరెంట్, అందుకే అదే అడిగాను అనమాట. ఇవే 3 టాస్క్లు నేను ప్రీవియస్ వీడియోలో ఇచ్చినవి, అంతే. అండ్ ఈ వీడియోలో మీకు నేను ఒక టాస్క్ ఇచ్చాను కదా, అదేంటంటే హోల్ వీడియో కనుక మీరు చూసినట్లయితే మీకు 3 కలర్స్ గురించి చెప్పాను ఇక్కడ. ఆ కలర్స్ ఏంటనేవి
వాట్ ఎవర్ యూ వాంట్, లైక్ తెలుగులో రాయండి, ఇంగ్లీష్లో రాయండి, ఆర్ కన్నడలో రాయండి. ఏ 3 కలర్స్ గురించి ఈ లెసన్లో నేను డిస్కస్ చేశానో ఆ 3 కలర్స్ని కమెంట్ చేయండి, ఓకేనా. అండ్ సెకండ్ టాస్క్ ఏంటంటే మ్యాంగోని కన్నడలో ఏమంటాం ఆల్రెడీ చెప్పాను, చూడొద్దు. ఏంటో రాయండి కమెంట్లో. అండ్ ఇంకా థర్డ్ టాస్క్ ఏంటంటే బ్యాంగిల్ని కన్నడలో ఏమంటాం రాసేయండి. ఈ 3 టాస్క్లు చేసి కమెంట్లో రాయండి. I'll just try to explain these tasks in the next video, ఓకేనా. అంటిల్ దెన్ మరి లెసన్ నెంబర్ 13 వచ్చేదాకా బాయ్, స్టే ట్యూన్డ్, టాటా. దిస్ ఇస్ మోనికా ఇషానా సైనింగ్ ఆఫ్.